టాక్స్ అండి బయట బయట యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్ గా నేను ఒక సినీ నటిగా ఉన్నాను, ప్రొడ్యూసర్ గా ఉన్నాను. జానీ మాస్టర్ కు ఉన్న నేమ్ ఇప్పుడు అందరూ మాట్లాడే మంచి పేరే ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యల విషయంలో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య విషయంలో బాధాకరం అది అసలు. ఇప్పుడు అంత క్రిమినల్ అయితే కాదు కదండి. గోవా వెళ్ళి అంత బలవంతంగా తీసుకురావాల్సిన అంత ఇదైతే కాదండి. నిజంగానే ఇద్దరి విషయంలో జరిగిన ఏదైతే మంచిగా ఉన్న రోజులు ఉన్నాయి, భరించిన రోజులు ఉన్నాయి. ఏదైతే అమ్మాయి వెక్స్ అయిపోయి నేను ఇంకా భరించలేను అనుకున్న టైంలో బయటకు వచ్చింది. బట్ ఆరోపణలన్నీ ఏమున్నాయంటే వెనకెవరో ఉండి చేపిస్తున్నారు అంటే వెనకెవరో ఉంటే లైఫ్ ని అయితే పనంగా పెట్టరు కదా. ఇలాంటి ప్రూఫ్స్ అయితే దొరకవు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఉంటుంది. కేవలం జానీ మాస్టర్ గారు ఇప్పుడు మన అందరికి కూడా అందరము కూడా సోషల్ గానే ఉన్నాము. జానీ మాస్టర్ మనకేమి ఏమంటారు అన్నదమ్ముడు కాదు, ఈ అమ్మాయి ఏమి అక్క చెల్లె కాదు. కామన్ గా ఒక సోషల్ వెరీ బ్యాడ్. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. జానీ మాస్టర్ విషయంలో ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా తప్పు. వెనకాల ఉండే చేపిస్తున్నారు. ఆ వెనకాల ఉండి చేపిస్తున్న వాళ్ళు కూడా అందరూ మరి అది పొలిటీషియన్స్ సినిమా వాళ్ళ కూడా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వెనకాల ఉండే చేపించారు. ఆ విషయంలో నేను జానీ మాస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ పాపం వాళ్ళ వైఫ్ కి అయితే యాక్చువల్ గా వాళ్ళ వైఫ్ కూడా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో ఆమెకు సంబంధం ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదు అనేది వీళ్ళిద్దరికి పరిచయం అయినప్పుడు కానీ ఇది కానీ ఎవరైనా తన భర్త ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటే ఎవరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే ఇది ఉండదు. ఆవిడ కూడా ఎంతో సఫర్ అయి ఉంటుంది, ఎంతో నరకం అనుభవించి ఉంటుంది. ఆవిడ కూడా సపోర్ట్ చేయాలి. పెళ్లి వరకు కూడా వచ్చింది. ఆమెను కూడా బాధితురాలు. ఆమె ప్రెషర్ గురైందో మనకు ఆమె ఏ ప్రెషర్ మేడం చెప్తున్నారు కాబట్టి ఆమె ఏం ప్రెషర్ కి గురైందో వాళ్ళ భర్త కోసం నా భర్తను కాపాడుకోవడమే ఇంపార్టెంట్ అంటే ఆయన ఏం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇవేంటో తెలియదు కదండి. కానీ ఆవిడ కూడా బాధితురాలే. యాజ్ ఏ ఉమెన్ గా ఈ అమ్మాయిని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నామో జానీ మాస్టర్ భార్యను కూడా బాధితురాలుగానే ట్రీట్ చేయాలి. ఆమె కూడా సఫరర్, నో సఫరర్. ఎస్ కస్తూరి గారు, ఇప్పుడు లావణ్య మేడం చెప్పినట్టు నిజంగానే ఇప్పుడు తను వచ్చి అక్కడ పిఎస్కి వచ్చింది, మీడియాకి వస్తుంది. తను కంప్లైంట్ పెట్టిన అమ్మాయి ఎదురుగా ఉన్నా కూడా రాజధానిని పట్టుకోవడానికి అంత ఇబ్బంది జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కనబడలేదు మనకి. ఓకే, తెలిసి ఉన్నా ఏదన్నా ఉన్నా అంత అర్జెంటుగా ఒక తీవ్రవాదిని తీసుకొచ్చినట్టుగా, ఇంకా ఎంతో మందిని రేప్ చేసి చంపేసినట్టుగా, సో అంత డ్రామా క్రియేట్ చేయాల్సిన నేను చెప్తానండి. ఒక 1 year బ్యాక్ నుంచే ఇది జరుగుతుంది. 1 year బ్యాక్ నుంచే ఇప్పుడు మీరు అంటున్నారు రికార్డు వాంటెడ్లీ రికార్డ్స్ ఉంటాయి, జరిగినవి అంతా ఉంటాయి. మాస్టర్ ని ప్లాన్డ్ గానే ఇరికిచ్చారు. వస్తుందండి కొత్తగా అవనేమన్నా కోర్టులో సబ్మిట్ చేస్తారు. నో అంటే నో అని అనే హక్కు ఆడదానికి ఉంది అన్నప్పుడు మరి అదే నో నేను చాలా సార్లు అన్నానండి. రాజధాని భార్యగా అయినా అయిండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయిండొచ్చు, ఏదో ఒకటి. మరి 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 అప్పుడు వినప్పుడు మగాళ్ళ మీద రేప్ కేసు పెట్టొచ్చా? మరి ఇప్పుడు నా కేసు తీసుకోమనండి, నా పైన రాజధాని అలాగే చేస్తాడు. ఇప్పుడు ఛాంబర్కి వెళ్ళింది అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి అన్నారు కదా. సో ఇప్పుడు అంత అర్జెంట్ గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, సో మేము ఇలా తను తీసేస్తున్నామని. అలాగే కంప్లైంట్ బాక్స్ కూడా ఉందని ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. అందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అంటే అంత సడన్ గా ఎందుకు ఈయన మీద జరుగుతున్నాయి? రేవు పాటలో అతను లేడు, అతను డ్రింక్ చేయరు, సో రేవు పాటలో ఎందుకు వచ్చాడు?